పుష్ప 2 ఈవెంట్ లో ప్రొడ్యూసర్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వేసిన సెటర్స్ కి ఇన్స్టాంట్ గా రిజల్ట్ వచ్చింది. పుష్ప 2 తర్వాత ఆ నిర్మాణ సంస్థ చేస్తున్న మరో సినిమాకు దేవిశ్రీని పక్కన పెట్టింది. హీరో రామ్ పోతినేనితో తాము చేస్తున్న సినిమాకి తమిళ్ సెన్సేషన్ జియో వివేక్ మెర్విన్ సంగీతం అందించనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. దీంతో దేవిశ్రీ ప్రసాద్ మైత్రికి దూరమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే సితారా, హారిక ఆశ్రి సంస్థలకు దేవి దాదాపు దూరమయ్యారు. ఇక ఇప్పుడు మైత్రితో ఉన్న బంధం కూడా తెగిపోయినట్లు తెలుస్తుంది. చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో నిర్మాతలకు గట్టి కౌంటర్లే ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. స్టేజ్ పైనే నిర్మాతలకు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో సినిమా షూటింగ్ సమయం నుంచి వారిద్దరి మధ్య విభేదాలున్నాయని క్లియర్ గా అర్థమైంది. అందరి ముందే నేను ఓపెన్ అంటూ నిర్మాతలకు తనకు మధ్య ఉన్న గొడవలు మొత్తం బయట పెట్టేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఈవెంట్ లో ముందు దేవి తమిళ్లో మాట్లాడుతుండగా అభిమానులు తెలుగులో మాట్లాడండి అంటూ అరవగా, తమ్ముళ్ళు మీరు చేస్తుంది కరెక్టే, మనకి కావాల్సింది ఏదైనా సరే అడిగి తీసుకోవాలి, అది ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బులైనా క్రెడిట్ అయినా అంటూ నిర్మాతలకు చురకలంటించాడు. ఆ తర్వాత స్పీచ్ లో కూడా నిర్మాతల గురించి, ముఖ్యంగా నిర్మాత రవి గారికి నాపై ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయని చెబుతూ, నేను టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్ కి రాలేదని అనొద్దు అని మొహం మీద చెప్పాడు. తాను స్టేజ్ ఎక్కి ఎక్కువసేపు మాట్లాడాలని అనుకోవద్దని నిర్మాతలతో తెలిపాడు దేవిశ్రీ ప్రసాద్. తాను కరెక్ట్ టైంకి ఈవెంట్ కి వచ్చానని, కానీ కెమెరా ఎంట్రీ అని చెప్పి తనను ఆపేశారని దేవిశ్రీ ప్రసాద్ తెలిపాడు. కిసిక్ సాంగ్ వస్తుందని పరిగెత్తుకుంటూ స్టేజ్ దగ్గరకు వచ్చానని, లోపలికి వస్తానంటే తనను రానివ్వకపోతే తానేం చేయగలనని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ సపరేట్ గా అడిగితే పెద్ద కిక్ ఉండదని, ఇలా అడిగితేనే కిక్ అంటూ డైలాగులు వేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు ఈ పంచ్ డైలాగ్స్ కి రివర్స్ లో గట్టి పంచే తగిలింది. నిజానికి హీరో రామ్ తో దేవికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చినటువంటి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. రామ్ తర్వాతి సినిమాకి కూడా దేవిశ్రీని మ్యూజిక్ అందిస్తాడు అని అనుకున్నారంతా. కానీ రీసెంట్ గా జరిగిన రచ్చతో అంతా తారుమారైంది. నిజానికి పుష్ప సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందించాడు. కానీ మూవీ మేకర్స్ నిర్ణయం మేరకు దేవిశ్రీ ప్రసాద్ కేవలం పాటలను మాత్రమే సమకూర్చుతున్నాడు. బీజిఎం తమన్తో పాటు శామ్ సిఎస్, అజనీష్ లోక్నాథ్ అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం విషయంలో సుకుమార్ తో పాటు ప్రొడ్యూసర్లు అసంతృప్తిగా ఫీల్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే దేవిశ్రీ స్థానంలో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకున్నట్లు సమాచారం. మ్యూజిక్ విషయంలో క్రెడిట్ ఇవ్వకపోవడంతో పాటు తనపై నిర్మాతలు చేసిన కంప్లైంట్స్ ను దృష్టిలో పెట్టుకుని దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్ లో కామెంట్స్ చేసినట్లు చెప్తున్నారు. గతంలో లెజెండ్ సినిమా ఈవెంట్ లో కూడా ఇలాగే బోయపాటి సీన్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. లెజెండ్ సినిమా విషయంలో పట్టుబట్టి తానే దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ చేయించుకున్నానంటూ అతన్ని తక్కువ చేసి మాట్లాడాడు బోయపాటి. అదే ఈవెంట్ లో బోయపాటి కౌంటర్ ఇచ్చాడు దేవిశ్రీ ఇంగ్లీష్ సినిమాలు చూడడం తప్ప తనకు బోయపాటి ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదంటూ పేర్కొన్నాడు. అప్పట్లో చర్చనీయాంశంగా కూడా మారింది ఈ విషయం. ఈ గొడవ జరిగిన తర్వాత బోయపాటి సీను సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ దూరమయ్యాడు. తాజాగా ఇప్పుడు మైత్రికి కూడా దూరమైనట్లు కూడా తెలుస్తుంది.